కావాల్సిన పదార్థాలు: చెర్రీ టమాటోస్, పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర, చింతపండు, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలండి. తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా తగ్గించుకోవచ్చు వెల్లుల్లిపాయల్ని. ఆయిల్, ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్క సరిపడా ఆయిల్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా. పచ్చిమిర్చి ఆయిల్ వేసుకుంటున్నప్పుడు చిందుతూ ఉంటుందండి, ఆయిల్ పేలి మీద పడుతూ ఉంటుంది. అందుకని కట్ చేసి వేసుకుంటే పేలవండి. ఎప్పుడైనా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరకాయలు, ఏ చట్నీకైనా. పచ్చిమిర్చి వేసుకుంటామండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకుంటాం. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేగినాయండి, తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటాస్ వేసుకుందామండి. టమాటాస్ వేసుకుందాం. ఇప్పుడు కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. టమాటాలు మగ్గుతున్నాయండి. ఈ గ్యాప్లో ఆనియన్ ముక్కలు కట్ చేసుకుందాము. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. గినియా లేదో చూద్దామండి. టమాటాలు దగ్గరగా వచ్చినాయండి, వేగుతా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పసుపు వేసుకుందాం. పసుపు, కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గనిద్దాం. దింపే ముందు కొద్దిగా ముందు ఉల్లిగడ్డ వేసుకోవాలండి. టమాటాలు వేగుతున్నాయండి. ఇష్టం ఉన్నోళ్ళు ఈ సైజు అల్లం కూడా వేసుకోవచ్చండి. అల్లం కూడా వేసుకుంటే అదో టేస్ట్గా ఉంటుంది. మన ఇష్టం, అల్లం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. వేసుకుంటే వేరేలాగుంటుంది. చిన్న అల్లం ముక్క. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడేనండి చట్నీ చేసేటప్పుడు పచ్చిమిరకాయలు ముందు మిక్సీ పట్టుకోవాలి లేదా రోట్లో అయినా ముందు మిక్సీ పట్టి పచ్చిమిరకాయలు, ఉప్పు, ఎల్లిపాయ వేసి మిక్సీ పెట్టే తర్వాత టమాటాలు పట్టుకోండి. టేస్ట్ వేరేలాగా ఉంటుంది. అన్నీ కలిపి పడితే అదొక రకం టేస్ట్, ఇట్లా విడివిడిగా పట్టుకుంటే ఇదొక రకం టేస్ట్ అండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టమాటా ముక్కలు వేగిపోయినాయండి. టమాటాలు చల్లారినాయండి. ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు నూరుకుంటాం. ఉప్పు వేస్తే తొందరగా మెదుగుతుంది. ఆమ్లెట్లో కానీ వడియాలు కానీ తింటే బాగుంటుంది టమాటా చికెన్. ఇప్పుడు టమాటా వేసుకుందామండి.
తాలింపు పెట్టుకున్న తాలింపు పెట్టుకోవచ్చండి, లేకపోతే ఇలా అని తినవచ్చండి. టమాటా పచ్చడి రెడీ అయిందండి. ఇక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో ఇష్టమైన రోటి చట్నీ రెడీ అయిందండి. నెయ్యి వేసుకొని తినొచ్చు.